ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శలు వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో విపరీతంగా అవినీతి పెరిగిపోయింది అంటున్నారు. గత ప్రభుత్వంలో 15% కమిషన్ నడిస్తే ఇప్పుడు అది 30% కమిషన్ అంటున్నారు. దోపిడీ ఎక్కువైంది కాబట్టి పలువురిలో అసంతృప్తి పెరిగిపోయింది అంటున్నారు ఆయన. ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండేలాగా కనిపించట్లేదంటున్నారు రామచంద్రరావు. వారి కుటుంబం అంతా కూడా రాష్ట్రాన్ని దోచుకొని కుటుంబం బాగుపడుతుంది అనేటటువంటిగా వాళ్ళ మీద వచ్చిన అభియోగం ఇప్పుడు వీళ్ళ మీద వస్తూ ఉన్నది. వాళ్ళు ఫ్యామిలీ జస్టిస్ అయితే ఈయన బ్రదర్స్ జస్టిస్ ఫర్ బ్రదర్స్, ఈ రకమైనటువంటి ఒక పరిపాలన ఈరోజు. గత ప్రభుత్వం 10 నుంచి 15% తీసుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 30% ప్రభుత్వం అయిపోయింది. ప్రజెంట్ గవర్నమెంట్ 30% గవర్నమెంట్ ఇది. కమిషన్ 30% కావాల్సిందే. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మీరు ఏ బిల్డర్ దగ్గర పోయినా, ఏ రియల్ ఎస్టేట్ దగ్గర పోయినా 22A పేరు మీద ఇంకా దోచుకుంటున్నారు వీళ్ళందరూ. ఎవరైనా ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రజలు 5 సంవత్సరాలకు ఇస్తారు. వాళ్ళు పడిపోతే చెప్తాం, మేమైతే దానికి ఇంటర్ఫేర్ కాము. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు నడవాలి. నడుస్తేనే ప్రజలకు మంచిగా ఒక స్మూత్ అడ్మిషన్ దొరుకుతుంది. కానీ వీళ్ళ పనితీరు చూస్తుంటే వీళ్ళు 5 సంవత్సరాలు నడిపేటట్టు లేదని చెప్పి భావిస్తాను.